వచనాన్ని చదివి ఆరాధనలో ప్రవేశిద్దాం. దయచేసి చూడండి. కీర్తనల గ్రంథము 100వ కీర్తనల గ్రంథము 1 నుంచి 5 వచనాలు మనం కొన్ని మాటలు చదువుకొని సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయించు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారం, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. మనం చదువుకున్న ఈ వచన భాగంలో నుండి కొన్ని నిమిషాలు మనము దేవుని ఆరాధన చేద్దాం. ఇక్కడ మనం చదివిన వచనంలో 4వ వచనంలో మీరు చూస్తే ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి అని రాయబడింది. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుణ్ణి మనము స్తుతించాలి, ఆయనను ఘనపరచాలి. బైబిల్ గ్రంథంలో ఆయనను స్తుతించటానికి లేక ఆయనను ఘనపరచటానికి ఆయన ఎవరు, ఆయన ఏమై ఉన్నాడు అని మనం ఆలోచిస్తే ఈ కీర్తనలోనే వ్రాయబడింది. చూడండి, 3వ వచనం, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను. ఇక్కడ ప్రభువును లేక తండ్రి అయిన దేవుని స్తుతించి ఘనపరచటానికి మనము ఇక్కడికి వచ్చాము. అయితే మనము స్తుతించటానికి కారణం, మనం ఆరాధించడానికి కారణము ఎవరు అనంటే తండ్రి అయిన దేవుడే. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. కాబట్టి మనము ఎవరిని ఆరాధిస్తున్నాము, ఎవరిని ఘనపరుస్తున్నాము అనేది తెలుసుకొని ఆరాధన చేయాలి, తెలుసుకొని ఆయన్ని ఘనపరచాలి. లోకములో చాలామంది మరి ఉన్నట్లుగా మనం చూస్తాం. కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి, 1 కొరింథీ పత్రిక దయచేసి చూడండి. 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం, దేవతలనబడిన వారును ప్రభువులనబడిన వారును అనేకులు ఉన్నారు, ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్నను, మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి అని రాయబడింది. మనము తెలుసుకోవాల్సింది ఏంటిదంటే లోకములో చాలామంది ఉన్నారు, దేవతలు అనబడిన వారు, ప్రభువులు అనబడిన వారు, మరి చాలామంది ఉన్నను మనకు దేవుడు ఒక్కడే ఉన్నాడు, ఆయన తండ్రి. యెహోవాయే దేవుడని తెలుసుకొనండి. దేవుణ్ణి మాత్రమే, తండ్రి అయిన దేవుణ్ణి మాత్రమే మనము ఆరాధించాలి. అందుకని యెషయా గ్రంథంలో మరి నాకు వచ్చే మహిమను నేను ఎవరికి, నా మహిమను నేను ఎవరికి ఇవ్వను అన్నాడు. ఆయనకు చెందవలసిన ఆరాధన, ఆయనకు చెందవలసిన స్తుతులు, మహిమ అంతా ఆయనకే చెందాలి, ఆయనకే రావాలి, మానవునికి కాదు. కానీ
లేక లోకములో ఉన్న ప్రభువులు అనబడే వారికి కానీ దేవతలు అనబడే వారికి కానీ కాదు, ఆయన మాత్రమే పూజింపదగిన వాడు. ఒక వచనం చూడండి, 107వ కీర్తన అనుకుంటా, దయచేసి చూడండి. ఒక మంచి మాట, 96వ కీర్తన చూడండి, 4వ వచనం. యెహోవా మహాత్యం, 96వ కీర్తన 4-5. యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు. సమస్త దేవతల కంటేను ఆయన పూజనీయుడు. జనముల దేవతలందరూ ఒట్టి విగ్రహములే అని ఇక్కడ రాయబడింది. కాబట్టి ఇక్కడ సమస్త దేవతల కంటేను ఆయన పూజనీయుడు. కాబట్టి ఆయనను మాత్రమే మనం ఆరాధించాలి, ఆయనను మాత్రమే మనము గణపరచాలి. అది మనము తెలుసుకోవాలి. తండ్రి అయిన దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన సృష్టికర్త, ఆయన మానవులను సృజించినవాడు, భూలోకాన్ని, ఆకాశాలను, సముద్రాలను సృష్టించినవాడు, మహాగణుడు అని రాయబడింది, మహోన్నతుడు అని రాయబడింది, సర్వశక్తిమంతుడు, ఉన్నవాడు, అనువాడు అని దేవుని గురించి రాయబడింది. ఆయన ఆత్మయు ఉన్నవాడు. దేవుని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ. ఆయన ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు. దేవుడు ఆత్మయు ఉన్నాడు. కాబట్టి ఆ గొప్ప వ్యక్తిని, లేక గొప్ప దేవుణ్ణి, తండ్రి అయిన దేవుణ్ణి మనము తెలుసుకొని ఆరాధించాలి. ఎలా ఆరాధించాలంటే, మరి చాలా మటుకు బైబిల్ రాయబడేది. చాలామంది ఎలా ఆరాధిస్తున్నారంటే, పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు, వారి హృదయం నాకు దూరముగా ఉంది అన్నాడు. కొంతమంది ఎలా ఆరాధిస్తున్నారంటే, వ్యర్థముగా నన్ను ఆరాధిస్తున్నారు, తెలియక వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఇలాంటివి చాలా ఉన్నాయి. వ్యక్తులను ఘనపరుస్తున్నారు, వ్యక్తుల ఆరాధన ఉంది బైబిల్లో. కాబట్టి దేవదూత ఆరాధన ఉంది బైబిల్లో, అంటే విగ్రహముల ఆరాధన ఉంది బైబిల్లో. రకరకాలుగా ఆరాధిస్తున్నారు. కానీ అయితే దేవుడు ఎవరో తెలుసుకోవాలి. యెహోవాయే దేవుడని తెలుసుకోనండి. ఆయనకు తప్ప మరి ఎవరికి కూడా సాగిలపడడానికి అవకాశము లేదు. అపవాది ఒక మాట అనేది, నువ్వు నాకు మొక్కితే ఈ ప్రపంచమంతా నీ స్వాధీనం చేస్తానని చెప్పింది. అపవాదిని చెప్పినాడు ప్రభువైన యేసుక్రీస్తు, ఆయనకు మాత్రమే నమస్కరించాలి, ఆయన ఎదుట మాత్రమే సాగిలపడాలి. ఇంకెవరు ఆరాధనలకు యోగ్యుడు కానే కాదు. కాబట్టి మొదటిది, మనము స్తుతించడానికి వచ్చిన మనము, ఆరాధించడానికి వచ్చిన మనము, ఆయన గణపరచడానికి వచ్చిన మనము యెహోవాయే దేవుడని తెలుసుకోవాలి. ఆయనను తెలుసుకొని మనము ఆరాధించినప్పుడు అది గొప్ప ఆరాధన అవుతుంది ప్రియులారా. తర్వాత చూడండి, అక్కడే రాయబడింది. ఒక మాట చెప్పి నేను ముగిస్తా. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలు. ఇక్కడ 4 మాటలు ఉన్నాయి, మీరు గమనించాలి. ఇక్కడ ఎన్ని మాటలు ఉన్నాయి? 4 మాటలు ఉన్నాయి. ఏంటివంటే, ఆయనే మనలను పుట్టించెను. అంటే మనల్ని మనము పుట్టించుకొనలేదు, మనము జన్మించలేదు, ఆయన మనల్ని పుట్టించినాడు. ఆది కాండములో మీరు చూస్తే, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రముల గుండా జీవాత్మను ఊదగా నరుడు జీవాత్మ ఆయన. దేవుడు మానవుల్ని సృజించాడు, పుట్టించాడు. అయితే ఆదికాండం 3వ అధ్యాయంలో సాతాను ప్రవేశించి మానవుడు సాతానుకు బానిస, సాతాను కుమారుడుగా చేయమన్నాడు. దేవుని యొక్క స్వరూపం పోగొట్టుకున్నాడు, అపవాది రూపం ఏర్పరచుకున్నాడు, పాపానికి బానిస అయినాడు, దేవునికి దూరం అయ్యాడు. చూడండి, పాపం వలన వచ్చు జీతము మరణానికి లోనయ్యాడు మానవుడు. ఒక మనుషుని ద్వారా పాపము, ఆదాము, ఆ మనుషుని ద్వారా పాపం వలన మరణం లోకానికి ఎలాగ వచ్చనో,
అలాగే మనుషులందరి పాపం చేసినందువలన మనుషులందరూ పాపం చేసినందువలన మరణం అందరికీ లోనైంది, సంప్రాప్తమైంది అని చెప్పబడి. కాబట్టి ఇక్కడ ఆయనే మరల పుట్టించాడు, కానీ మానవుడు వివిధమైన తంత్రాలు కల్పించుకొని మరణానికి లోనై ఉన్నాడు, పాపానికి దాసుడై ఉన్నాడు. అలాంటి మనల్ని తిరిగి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఆయన మనలను నూతన సృష్టిగా చేశాడు. ఆయన మరణించి సమాధి చేయబడి మానవుల యొక్క పాపాన్ని ఆయన మీద మోసుకున్నాడు. అపవాది క్రియలు లయపరిచాడు శిలువలో. మానవులను తిరిగి ఆయన పుట్టించాడు. ఇక్కడ బైబిల్లో ఒక మాట ఉంది, కాగా ఎవడైనా క్రీస్తు యేసునందు ఉన్నాడేలా వాడు నూతన సృష్టి. యేసు క్రీస్తు ద్వారా ఆదాములో ఉన్నదంతా క్రీస్తులోనికి షిఫ్ట్ చేయబడింది. యేసు ప్రభువును అంగీకరించడం ద్వారా, ఆయన శిలువ మరణాన్ని విశ్వసించటం ద్వారా మనము నూతన సృష్టిగా చేయబడినాం. ఒక వచనం చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10 మనం చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10 అక్కడ క్రీస్తు మనలను పుట్టించెను అనే మాట కనబడతాయి. 2వ అధ్యాయం నేను చదువుతా, 10 దయచేసి చూడండి మీరు. మనము వాటియందు మనం నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి. ఎవరి ద్వారా సృష్టించబడినామంట? యేసు క్రీస్తు ద్వారా. దేవుడు మనల్ని పుట్టించాడు, కానీ అయితే సాతాను ప్రవేశించడం ద్వారా లోకమంతా సాతాను కింద, మరణము కింద, అగ్నిగుండం కింద ఉండగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మానవుడిగా భూలోకానికి వచ్చి అపవాదిని ఓడించి మానవుల కొరకు ప్రాణం పెట్టి ప్రాయశ్చిత్తము చేసి పాపముల నుండి విడిపించి పాపక్షమాపణ ఇచ్చి మనల్ని నూతన సృష్టిగా చేశారు. కాబట్టి క్రీస్తు యేసునందు సృష్టించబడిన నూతన సృష్టి మనము. కాబట్టి ఆయనే మనలను పుట్టించాను అంటే అది దాని అర్థం. ఆయనే మనల్ని క్రీస్తు యేసు ద్వారా పుట్టించాడు. మనము ఎవరము? ఆయన వారం. మనం ఎవరు? ఇప్పుడు ఆయన వారం, తండ్రికి కుమారులం. ఎలా ఉంది బైబిల్లో? యోహాను సువార్త 1:12 తన్ను ఎందరు అంగీకరించరో అనగా తన నామమందు విశ్వాసం ఉంచు వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చెను అంటున్నాడు. 1 యోహాను పత్రిక మనం 3వ అధ్యాయంలో చూస్తే మనము దేవుని పిల్లలమే అని రాయబడింది. మనం ఏమై ఉన్నాము? మనం ఆయన వారము. ఆయన వారం అంటే ఆయన పిల్లలము. ఎలాగయ్యాము? క్రీస్తు యేసునందు విశ్వాసము ద్వారా మనం ఆయన పిల్లలమయ్యాము. చూడండి, కాబట్టి ఆయన ద్వారా, క్రీస్తు యేసు ద్వారా మనము తండ్రికి కుమారులమయ్యాము. ఎందుకు అంటే ఆయన్ను ఆరాధించడానికి, తండ్రి అయిన దేవుని గణపరచటానికి మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఇప్పుడు చూడండి, నేను ముగింపులోనికి వస్తాను. 2వ వచనంలో ఏముందంటే, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయొచ్చు ఆయన సన్నిధికి రండి అని చెప్తూ 4వ వచనంలో ఉన్నాడు, కృతజ్ఞతార్పణలు చెల్లించు ఆయన గుమ్మములో ప్రవేశించు, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడు, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును కనపరచండి. కాబట్టి దేవుని స్తుతించడానికి, ఆయనను ఘనపరచడానికి ఆయన ఎవరు? అంతేకాదు, ఆయన మన కొరకు ఏమి చేశాడు? ఆయన మనల్ని పుట్టించాడు. మనము ఆయన వారమయ్యాం, ఆయన పిల్లలమయ్యాం. క్రీస్తు రక్తము ద్వారా ఆయన మనల్ని కొన్నాడు. క్రీస్తు రక్తం ద్వారా ఆయన మనల్ని విమోచించాడు. కాబట్టి మనం ఆయన వారం. ఎవరు ఘనపరచాలి ఇప్పుడు చెప్పండి? తండ్రిని. ఎవరైతే యేసుక్రీస్తు రక్తంలో కడగబడి పాపక్షమాపణ పొంది విడుదల చేయబడి ఉన్నారో వారు మాత్రమే తండ్రి అయిన దేవుణ్ణి ఆయన సన్నిధిలో ప్రవేశించి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ ఘనపరుస్తూ మనం ఆయన ఆరాధించాలి ప్రియులారా. కాబట్టి ఇక్కడ తండ్రి అయిన దేవుడు మనం తెలుసుకొని తండ్రి అయిన దేవుణ్ణి ఆత్మతో సత్యముతో మనం ఆరాధించాలి. మన రక్షణను గుర్తు చేసుకొని ఆయన కలువరిలో చేసిన బలియాగాన్ని తలపోసుకొని తండ్రి అయిన దేవుణ్ణి
స్తుతించి ఘనపరచబద్ధులమై ఉన్నాము. కాబట్టి ఉదయకాలమున మనం ఏ స్థితిలో ఉన్న మనల్ని ఏ స్థితిలోకి తీసుకొచ్చాడో దానికి కారణం